మీరు చూసారు కదా మా చిన్నాన్న గారిని అరెస్ట్ చేశారు. Yes. ఒక జేసీ కుటుంబం టార్గెట్ చేస్తున్నది ప్రభుత్వం. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం ఇంతమంది ఉన్నారు రాజకీయాల్లో, ఎందుకు అందరినీ మా కుటుంబం మీదే ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బతీశారు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టి రికార్డ్ బ్రేకింగ్ 150 కేసులు పెట్టాలనుకున్నారంట. 150 కేసు పెట్టాలని డిసైడ్ చేసి నాకు ఖచ్చితంగా తెలుసు, మంత్రి గారు చెప్పిన విషయం. ఏదో బయటపడ్డాము కోర్ట్స్ ద్వారా, పిచ్చి పిచ్చివన్నీ ఫాల్స్ కేసులు పెట్టి. రిలీజ్ అయితే ఇంచుమించు 2 నెలల తర్వాత బయటకు వచ్చిన 6 గంటలకే మా చిన్నారి మీద మరొక SC/ST ఫాల్స్ కేసు పెట్టి లోపల పెట్టడం జరిగింది. మా మైండ్స్ అన్ని ఏ కారణం లేకుండా ప్రభుత్వం చేతిలో ఆర్డర్స్ ఉన్నాయని క్యాన్సిల్ చేశారు. అయినా ఎక్కడ కూడా ఆత్మధైర్యం కోల్పోలేదు. ధైర్యంగా ముందుకెళ్తాము, ఇంకా చేస్తారు. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అయినా మేము ఎక్కడికి భయపడము, ఒకరి తల ఉంచాము, ఒకరికి సరెండర్ కాము. వి విల్ కంటిన్యూ ఆ ఫైట్. అంటే ఫైట్ అయితే తప్పదండి. మీ దాకా వస్తే ఊరుకునేది లేదు. మీరైతే వెళ్ళరు. మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదండి. ఎప్పుడు కూడా శాంతియుతంగా వస్తే ఉపేక్షించేది లేదు. ఏది జరిగితే అది జరుగుతుంది అంతే. దానికి దైవాధీనం దేనికైనా సిద్ధం. ఎవరిదైనా వస్తే రక్తమే వచ్చేదండి. ఎవరికి మెటల్ బాడీ ఏం లేదు అవతలకి. మెటల్ బాడీస్ ఏం లేదు. మీరైనా నేనైనా అవతల ప్రత్యర్థులైనా ఇట్లా కోస్తే ఇద్దరికి రక్తమే వచ్చేది. అంటే వాళ్ళు పవర్ అడ్డం పెట్టుకుని తిరుగుతుంటారు కదా. పవర్ పెట్టుకొని తిరుగుతారు ఒక స్టేజ్ వరకు. అన్ని తెగించడానికి పవర్ ఏంది, ఇంకేంటండి. సో అంతవరకు ఎవరు తీసుకోకూడదు. అంటే జనరల్ గా మీ ఈగోని టచ్ చేస్తే, ఈగోని టచ్ చేయనంత వరకు ఏముండదు. వ్యాపారాలు దెబ్బతీశారు, సరే కామన్ కేసులు పెట్టారు, కామన్ అనుకోవచ్చు. ఇంట్లోకి వచ్చి నట్టింట్లో కుర్చీలో కూర్చోవటం ఏంటి అసలు? ఇప్పుడు ఈ చేసిన వ్యక్తి పెద్దరెడ్డి ఎవరైతే ఉన్నారో అసలు ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మీరు. వాళ్ళ తండ్రి గారు ఫ్యాక్షనిజం కి చనిపోయారు. వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారితో లింక్ ఉన్నట్లుంది. వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అన్నగారు తర్వాత దురదృష్టం ఎవరైనా. వాళ్ళ అన్నగారికి సంబంధించిన హత్యకు సంబంధించి జేసీ కుటుంబానికి ఏమైనా సంబంధం లేదండి. ఏ విధంగా అసలు మాకు ఆయన అక్కడ పక్కన ఎక్కడో ధర్మవరంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇతరులు ఎవరో ఉన్నింది. అంటే వాళ్ళకి ఫ్యామిలీ హౌస్, ఇంట్లో ఇల్లు ఏదో తాడిపోతుంటే ఏదో జరిగింది అంతేగాని అటువంటి వ్యక్తి, అటువంటి బ్యాక్గ్రౌండ్ వ్యక్తి. ఫ్యాక్షనిస్ట్ కూడా అంటాము, చాలా సిగ్గు చేయడం. ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు కూడా ఒక పద్ధతిలో ఉంటారు. ఏంటి, ఆడవాళ్ళ జోలికి ఒక ఇంటికి పోవడము అలాంటి ఎక్కడ కూడా బీహార్ లో కూడా ఎక్కడ చేయలేదంట. ఎప్పుడు 10 సంవత్సరాల ముందు ఇట్లా పోయారంట. హీరో అయితే మనుషులు ఉన్నప్పుడు కనుక్కొని వచ్చి చేయాలి, కానీ లేనప్పుడు ఒక భయభ్రాంతులు చేయాలని, మమ్మల్ని కాదు ప్రజల్ని, అంతర్యాంగం ఇదండి. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి. రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్న మీకు తెలుసు, రద్దు కాకముందు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ సీట్ వేసాం, 34 వేసాం నామినేషన్. ప్రతి చోట సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతి చోట మెంబర్లు మేము నామినేషన్ వేసాం. ఇతర చోట్ల అటు జరగలేదు. మీకు తెలుసు ఏ విధంగా ఏకదాటిగా భయపడి బెదిరించారు. అన్ని యునానిమస్ అయిపోయాయి. ఎప్పుడు చూడ విధంగా ఎలక్షన్స్ జరపాలని చూశారు. ఇదేంటి అక్కడంతా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం మెప్పు పొందలేమేమో, ఇప్పుడిప్పుడే బాగా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాము. రాజకీయ అడ్డం పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు, ఈ ఫ్యాక్టరీల దగ్గర ఈ మనం ఉనికి కోల్పోతే రేపు ఎట్లా ఎలక్షన్లో ప్రాబ్లం వస్తుంది. రాబోయే ఎలక్షన్స్ లో మనం అట్లా భయభ్రాంతులు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్క్స్ కొట్టేయాలి, మళ్ళీ మున్సిపాలిటీలో ఎవరు నామినేషన్ వేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికే పోతే ఇంకా మన ఇంట్లో ఏమైతుందిరా బాబు అనే ఒక మెసేజ్ పోవాలని చేయడం జరిగింది. కానీ వాస్తవం ఏం జరుగుతుందో నేను చెప్తున్నా. వాస్తవం ఏంటంటే ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల నుంచి లేబరు, వీళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ అనుచరులు మనీలలోకి దూరి ఏది కావాలో తీసుకెళ్ళిపోతారేమో. ఒక ధనమే కాదు, మానము, ఇంకా అన్ని ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో, ఇవన్నీ ఎక్కడి దారి తీస్తాయి. నిజంగా బిక్కుబిక్కుమని అంటున్నారు. పరిస్థితి ఇది రాష్ట్రంలో అంతా అంటున్నారు. ఇంక మా పక్క అయితే ఇంకా విపరీతంగా ఎక్కడికి పోతుందిరా బాబు, ఇది నాయకులు ఇళ్ళకపోతే ఇంక కింద కార్యకర్తలు మా ఇళ్ళకి వస్తే ఎవరు రక్షణ? అంతే కదా. దట్ ఇస్ ది పాయింట్ యు మస్ట్ నో. దాని ద్వారా ఆ మెసేజ్ ని కమ్యూనికేట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. దీని వెనక ఎలక్షన్, ఇదంతా ఎలక్షన్ స్టంట్ అండి. ఇదంతా ఎలక్షన్ స్టంట్, ఇదంతా డ్రామా. నేను చెప్పే సినిమాల్లో ఈయన డ్రామాలు చేస్తున్నారు. రీల్ తీసేసుకోవచ్చు దాన్ని బట్టి. అంతే డ్రామా, ఫుల్ టైం డ్రామా. అసలు ఎందుకని మీరు కంప్లైంట్ ఇవ్వనన్నారు అంటే, ఈ ఇష్యూ జరిగిన తర్వాత రాళ్ళదాడి జరిగింది, సరే ఇవన్నీ జరిగినాయి. మీరేమన్నా ఆ రోజు మీ బాబాయ్ గారు మీరందరూ ఏమన్నా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టున్నారు? లేదు, పెళ్లిలో జిల్లాలో చాలా పెళ్లి అనంతపురం అక్కడ ఉన్నామండి. కంప్లైంట్ ఇవ్వన్నారు, కానీ మీరు మీ మీద అయితే SC/ST 307 బుక్ అయింది. ఏంటి అసలు ఇది? ఈ ప్రభుత్వము చాలా గమ్మత్తైన ప్రభుత్వము. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పోలీసు నిజంగా ఒకప్పుడు చాలా గౌరవము పోలీసు, మాకు కూడా చాలా, ఎప్పుడు కూడా దివాకర్ రెడ్డి గారు పోలీసు అంటే గౌరవంగా చూశారు. కానీ
గత సంవత్సరం నుంచి దిగజారిపోయారు. చాలా బాధాకరం. ఇట్ ఇస్ ఇన్స్టిట్యూషన్, ఓకే సొసైటీని కాపాడే ఒక ఇన్స్టిట్యూషన్. ఏం జరిగిందంటే మీరందరూ చూసారు ఫుటేజ్, ఎవరెవరి మీద దాడి చేశారండి. మాకైతే కనిపించింది. ఆయన అయితే కారులో వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, దిగారు, లోపలికి వెళ్ళారు, ఆ కుర్చీలో కూర్చున్నారు, మరలా వచ్చారు. ఇంతవరకు అయితే మాకు క్లియర్ కనిపించింది. అది దాని తర్వాత ఇంకొక ఫుటేజ్ కూడా ఉంది. ఒక ఏంటి ఇలా ఇన్నోవా వచ్చి చూసారు కదా, అవును, ఒక ఇన్నోవా గుద్దాలని చూసారు, వెళ్తూ గుద్దాలని చూసారు మా వాళ్ళని. అప్పుడు రాళ్ళు వేయడం జరిగింది. ఎందుకంటే మీదకి వస్తున్నారు, క్లియర్ కట్ గా చూసారు మీరు. విజువల్ మళ్ళీ వెహికల్ ఎవరిదండి? ప్లే చేయాలి. అది ఎమ్మెల్యేది. ఓకే, అది ఎమ్మెల్యే వెహికల్. అట్లా వెళ్ళి ఇట్లా వచ్చి అలా కాదు, ఇలా వచ్చి అదే మీదకి వెళ్తే మీదకి వెళ్తుంటే మీరు చూసారు, అప్పుడు రాయేసారు మీదకి వస్తే. ఓకే, ఇంకా ఆ రాళ్ళ వర్షంలో వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు, వచ్చారు. ఆ ఎమ్మెల్యే అబ్బాయి కూడా ఇరకపోయాడు. ఎవరు? కొడుకు రాళ్ళేసడానికి వచ్చి ఇరకపోయాడు. భయపడి బయటికి రావటం లేదు. 45 నిమిషాలు లాక్. ఇంకా మా వాళ్ళు ఉన్నాడని రాళ్ళేస్తున్నారు. ఆబ్వియస్లీ అక్కడ ఉన్నాడు. పోలీసు వాళ్ళు, మీరు ఇది కూడా విజువల్ మీరు ఇప్పుడు చూపిస్తున్నారు, విజువల్. ఇలా పోలీసు వాళ్ళంతా ఇంకా ఫైర్ చేస్తామని చెప్పి దొంగని తీసుకున్నట్టు తోసి తీసుకెళ్లారు. అంత క్లియర్ గా దాడి చేయాలనుకుంటుంటే పోలీస్ దగ్గర ఉన్నాయి కదా, పోలీస్ హ్యాస్ టు ఫైల్ అ కేస్. వాళ్ళు మా మీద వచ్చారు, మేము ఎక్కడ ఏమీ చేయలేదు. మా మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఎవడో ఎక్కడో దెబ్బ తగిలిందంట, వాడు కేసు పెట్టాడని మా మీద. దయచేసి మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగినాక, అశ్మిత్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగినాక వచ్చినప్పటి నుంచి పోలీస్ కనసైకిల్లోనే ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. పోలీస్ ఒక్క నిమిషం వాళ్ళని ఇచ్చిపెట్టలేదు. ఎవరిని ఒక వ్యక్తిని కూడా లోపల రాని. చింతమనేని ప్రభాకర్ గారు పెళ్లి పత్రిక తీసుకొస్తే కూడా లోపల రానిలేదు. లేదండి ఇది హై సెక్యూరిటీ, హై అలర్ట్ లో ఉన్నారని. మరి వాళ్ళ కళ్ళ ముందర ఉన్నోళ్ళు పోయి ఎక్కడ చితకబాదారు? ఇంత ఫాల్స్ కేసులు పెట్టారు కదా, బాగానే ఉంది. 307 ఎస్సీ ఎస్టీ కేసు మేమెందుకు పెట్టలేదు అని అడుగుతాం. ఇంత ఫుటేజ్ ఉంది, ఇంత ఫాల్స్ కేసు వాళ్ళు పెడితే మా మీద పెట్టారు. ఏం నమ్మకంతో పోలీస్ మీద మాకు నమ్మకం ఉంటుందంటారు? మీరు చూసారు ఫుటేజ్ లో 4 గన్మెన్లు దిగి లోపల పరిగెత్తారు, తీసుకెళ్తున్నారు ఆయన్ని. ఎస్ఐ ఒక ఆయన లోపల తీసుకొచ్చారు. అక్కడ పికెట్ గా ఉండే ఎస్ఐఏ దగ్గరుండి తీసిపోయి పోలీసు వాళ్ళు పోయినాక యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు చెప్పాలండి? వాళ్ళకి తెలియదా? పేపర్ పెన్ను దండగంటారు. అంతే అంతే చేసుకోనండి. మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది, ధైర్యం ఉంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలి ఈ రోజు అంటే మీరు కేసు ఫైల్ చేయండి. అదే పోలీసు దివాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అంటారు, రాష్ట్రంలో పెద్ద ఆయన, అంత గౌరవిస్తారు. ఎప్పుడు కూడా ఆయన మీద కేసులు పెట్టలేదు. మేము కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశం హయాంలో కూడా ఎప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఎందుకంటే కొంచెం అతీతంగా పెద్ద ఆయన రాజకీయాల్లో అని ఎవరు కూడా గౌరవం ఇచ్చి ఆయన కూడా ఇది చేయలేదు. అటువంటిది గత 4 నెలల్లో కరోనా టైంలో 2 సూమోటో కేసులు పోలీస్ ఫైల్ చేశారు. ఎవరు ప్రజలు చేయలేదు. ఒకటి పోలీసుని ఏదో అన్నాడు, పోలీసు చేశారు. ఒకటి ఏదో మైన్స్ ఆఫీస్ పోతే అక్కడ ఏమీ జరగకపోయినా పోలీసు ఫైల్ చేశారు. మరి ఏమీ లేని ఫాల్స్ కేసులకే మీరు సూమోటో పెడితే అంత జరిగింది, అంత ఫుటేజ్ ఉంది, దేశమంతా కోడే కూస్తున్నారు. ఇంతవరకు మీరు కేసు ఫైల్ చేయలేదు. ఇది 3వ రోజు, ఇప్పుడు కూడా ఫైల్ చేయలేదు. అయితే ఇక్కడ ఇంకో